మాట్లాడను. కొండా సురేఖ వ్యవహారానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. క్రమశిక్షణ కమిటీ తీసుకునే నిర్ణయమే ఫైనల్. ఎవరైనా సరే, ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, కార్యకర్తలైనా ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి అని ఒక సందేశాన్ని అయితే చెప్పే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. మొత్తంగా ప్రెస్ మీట్ అంతా కూడా తన అమెరికా పర్యటన, లండన్ పర్యటన గురించే చెప్పారు. తెలంగాణలో విద్యావకాశాలను, విద్యలో పెట్టుబడులను, అదేవిధంగా క్రీడా రంగంలో పెట్టుబడులను పెట్టేందుకు ఇటు లండన్లోను అటు అమెరికాలోను ఇద్దరికీ సంబంధించి ఒకే అంశాలతో ముందుకు వెళ్ళాం. ఇటు లండన్ నుంచి పెట్టుబడులను ఆహ్వానించే ప్రయత్నం, అటు అమెరికా నుంచి పెట్టుబడులను ఆహ్వానించే ప్రయత్నం చేస్తే ఒక దేశానికేమో పర్మిషన్ ఇచ్చారు, మరో దేశం వెళ్ళటానికి మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. తనకు డిక్లైన్ అని పెట్టారు. ఎందుకంటే పొలిటికల్ రీజన్స్ అని చెప్పారు. పొలిటికల్ రీజన్ అంటే ఏంటో వాళ్ళే వివరణ చెప్పాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ కోణం వాళ్ళకి ఎక్కడ కనిపించింది, ఎందుకు అనేది వాళ్ళకి తెలుస్తుంది. అండ్ రాయబార కార్యాలయం అధికారులు ఉంటారు, వాళ్లే మీటింగ్స్ అరేంజ్ చేస్తారు. ఆ మీటింగ్స్కు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి తెలిసినప్పుడు ఎందుకు అమెరికా పర్యటనను రద్దు చేశారు? కావాలనే, కక్షపూరితంగానే, తెలంగాణపై వివక్షతోనే ఆ పర్యటనను రద్దు చేశారు. అటు గుజరాత్ మాత్రం అనుమతులు ఇచ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రి 2 దేశాల పర్యటనకు మాత్రం అనుమతి ఇచ్చారు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా ఒక న్యాయమా? దేశానికి ప్రధాని అయినప్పుడు అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన ప్రధాని గుజరాత్ లాంటి రాష్ట్రానికి ఒక్క గుజరాత్కే ప్రధానిగా చూస్తున్నారా? మిగతా రాష్ట్రాలకు కూడా తనే ప్రధాని కదా? ఎందుకు తెలంగాణపై ఇంత వివక్ష? తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా అడుగులు వేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే కేంద్రం కూడా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రంపై ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా ముందుకు సాగినప్పుడే దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. ఈ పాయింట్ను ఎందుకు మిస్ అవుతున్నారు అని కూడా ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఇది రేవంత్కు జరిగిన అవమానం కాదు, తెలంగాణ ప్రభుత్వానికి జరిగిన అవమానం కాదు, తెలంగాణ ప్రజానికానికి జరిగిన అవమానం, 4 కోట్ల తెలంగాణ ప్రజానికానికి జరిగిన అవమానంగా తాను భావిస్తున్నాను. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ విషయంపై గళమెత్తాలి. భారతీయ జనతా పార్టీ ఎంపీలు 8 మంది ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఓట్లేస్తే మీరు ఎంపీలయ్యారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు మెదపరు అని ప్రశ్నించారు. ఇక రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ అంశం గురించి మాట్లాడతామని కూడా చెప్పారు. రైట్, ఇక సీఎం ప్రెస్ మీట్కు సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేత రామ్మూర్తి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మూర్తి గారు, గుడ్ ఈవినింగ్. రామ్మూర్తి గారు, ఏంటి తెలంగాణ ప్రజలకు జరిగింది అన్యాయం, తెలంగాణ సమాజానికి జరిగింది అన్యాయం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఒకలా, అందులోనూ బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒకలా వ్యవహరిస్తోంది. ఏ విధంగా చూడాలి ఏంటి అనేది తెలంగాణ సమాజమే ఆలోచించుకోవాలి. 4 కోట్ల ప్రజలకు అవమానం జరిగిందంటూ సీఎం చెప్పడాన్ని ఎలా చూస్తున్నారు? 4 కోట్ల జనాలకు కాదు, అదే విధంగా ఇతని ప్రవర్తన, ఇతని నియమావళి, ఇతని వ్యవహారం బాగా లేదని కేంద్రం క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఈయన ఏదో చూపెడుతున్నాడు. ఇంతకుముందు కూడా నేను ప్రెస్ మీట్ చూశాను. రాజకీయ ఏదో కోణంతోనే దీన్ని క్యాన్సిల్ చేసినామని కింద ఏదో ఆయనకి ఇచ్చిన నోట్లో చూపెడుతున్నాడు. సో దీనికి సమాధానం కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వమే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ అంశాలు మనం కులంకుశంగా చర్చించుకుంటే ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకోళ్ళు ఇప్పుడు లేపుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీని లేపే పనిలో భుజాన మీద వేసుకున్నట్టు రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు. ఎందుకంటే కేంద్రాన్ని కాదని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు అన్నది ఒక మెసేజ్ ను జనాలకు తీసుకుపోతుంది. ఇంతకుముందు కూడా మోడీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇతనితో స్టేజ్ మీద ఆడడం జరిగింది కదా, तुम आओ हमसे जुड़ो आपको किधर लेना बोले तो वहां लेके जाता అన్నాడు కదా. ఇప్పుడు ఆ భాగంలో భాగంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఆట నడుస్తున్నట్టు నాకు కొంచెం కనబడుతుంది. అంటే రామ్మూర్తి గారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, అందులోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో కేంద్రాన్ని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుంది, తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది అన్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు మారినా తెలంగాణపై భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం అదే వివక్ష చూపిస్తుందా? సీఎం మాట్లాడిన మాటలు ఆ విధంగానే ఉన్నాయి. ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా కూడా ముఖ్యంగా 8 రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాలను సమానంగా చూసుకోవాలి. కానీ గతంలో మేము మొత్తుకున్నప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు ఏ విధంగా ఉన్నది. లేదు మేము వస్తే అట్లా ఉండదని చెప్పిండు కదా. ఇప్పుడు మేము వస్తే అట్లా ఉండదు, బాయి ఇప్పుడు మేము బాయి లాగా ఉంటాం, మీరు శత్రుత్వం పెంచుకున్నారు, మీరు శత్రుత్వం పెంచుకోవడం వల్లే రాష్ట్రానికి ఫండ్స్ రాలేదని చెప్పారు. మరి ఇప్పుడు ఏం మెసేజ్ చెప్తారు? ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు మా అప్పుడో ఒకటే, మీ అప్పుడు ఒకటా? ఇప్పుడు మేము ఏ విధంగా ఎదుర్కొన్నాం మోడీని, ఏ విధంగా మేము ఎక్కడెక్కడ ఖండించడం, ఏ విధంగా రైతులు నల్ల చట్టాలు తీసుకొస్తే వ్యతిరేకించడం, అదే విధంగా ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే వాటి స్వాగతిస్తున్నాం, పార్లమెంట్ సాక్షి కూడా దానికి అనుకూలంగా ఓటేసినాం. కానీ ప్రజలను ఎక్కడ ఇబ్బంది పెట్టినా కూడా మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదన్నది మీరు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కేంద్రానికి 100 రూపాయలు మనం ఇస్తే తిరిగి వాస్తవంగా మనకు 30-40 రూపాయలే వస్తుంది.
తో దాదాపు 70-80 రూపాయలు తింటున్న విషయాన్ని కూడా మేము క్లియర్ గా చాలా సందర్భాలు చెప్పాము. ఎందుకంటే కేంద్రాన్ని రాష్ట్రాలు సాగుతున్నాయి తప్ప రాష్ట్రాలను కేంద్రం సాధట్లేదు అన్నది మొదటి నుంచి మొత్తుకుంటున్న విషయమే. అదే విధంగా కేంద్రానికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే హక్కుగా రావాల్సిన జిఎస్టీ కానీ ఇతర ట్యాక్స్ అమౌంట్స్ కానీ మనకు సరిగ్గా ఇవ్వట్లేదు, వివక్ష కనబడుతుందని గతంలో కూడా మేము చెప్పాము. మేము చెప్పినప్పుడు లేదు 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 ఇట్లుండదు, మేము వచ్చిన తర్వాత వేరే ఉంటది అన్నప్పుడు ఏ విధంగా సమాధానం చెప్తారో చూసుకోవాలి. రామూర్తి గారు, అంటే ఇప్పుడు రేవంత్ పర్యటన రద్దు కావటం, అక్కడ రేవంత్ వెనక్కి తిరిగి రావడంతో రేవంత్కు జరిగితేనే తెలంగాణకు జరిగిన అవమానంగా భావిస్తూ ఉన్నారా? గతంలో కూడా చాలాసార్లు తెలంగాణ విషయంలో వివక్ష చూపించారు. సో అప్పుడు ఎప్పుడూ మాట్లాడని సీఎం ఈరోజు ప్రెస్ మీట్లో చాలాసార్లు తెలంగాణ అంశాన్ని ప్రస్తావించడం, తెలంగాణ ప్రజలంతా ఏకం అవ్వాలంటాం, తెలంగాణ ప్రజానికమంతా ఖండించాలంటాన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రధానమంత్రి వస్తే మేము పోకపోతే మీకు కనీసం మర్యాద తెలియదు, మీకు అసలు కేంద్రం ఏ విధంగా మేము ఎదుర్కోవాలో తెలియదు, అసలు కేంద్రానికి ఏ విధంగా మర్యాద ఇవ్వాలో తెలియదు అన్న రేవంత్ రెడ్డి ఈ రోజు కేంద్రం మీద ఈ విధంగా మాట్లాడడం నవ్వొస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా కూడా మన వరకు వస్తుంది తెలుస్తుంది అన్నప్పుడు ఈయన వరకు వచ్చింది. ఇప్పుడు ఈయన వరకు ఎట్లా వచ్చింది అన్నది కూడా మనం చూసుకోవాలి. ఏ విధంగా ప్రవర్తన నిజంగానే చేస్తున్నాడా లేకపోతే వాళ్ళు ఆడిచ్చినట్లు ఆడుతున్నాడా? ఏదైతే బీజేపీ ఏమైనా స్క్రిప్ట్ రాసిచ్చిందా? ఎందుకంటే మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి త్రూ ఏదైనా నడుస్తున్నదో ముఖ్యంగా ఏంటంటే నా అమెరికా పర్యటన రద్దు చేయండి అని ఆయనే ఆ చంద్రబాబు నుంచి ఫోన్ చేయించుకున్నట్టు నాకున్న ప్రాథమిక సమాచారం. ఎందుకంటే ఈయన కుర్చీ కింద నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఈ కుర్చీ కింద నీళ్లు వస్తున్న క్రమంలో ఇక్కడ మొత్తం 20-30 మంది సంబంధించి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక ఫామ్ హౌస్ లో మీటింగ్ అయిన తర్వాత మీటింగ్ వివరాలు తెలిసిన హైకమాండ్ ఈయనకు మొట్టకాయ వేస్తే వెంటనే ఈ కుర్చీ పోయే ప్రమాదం ఉన్నది. ఆగస్టు సంక్షోభం తెలుగు రాష్ట్రాల్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి ఆగస్టులో పెనుముప్పు ఉన్నదన్న ఉద్దేశంతో అతనికతనే ఫోన్ చేయించుకొని అతని టూర్ ఆయన్నే క్యాన్సిల్ చేసుకుని. ఎందుకంటే ఇందులో చూసుకోవచ్చు అధికారులు ఎట్లా అంగీకరించిల్లు, అధికారులు ఏ విధంగా పోయిన మరి టూర్ క్యాన్సిల్ చేస్తే మొత్తం అందరినీ క్యాన్సిల్ చేయాలి కదా. అధికారులకు అనుమతిస్తారట, ఈయన ఫ్యామిలీ మెంబర్స్ అనుమతిస్తారట అమెరికాకు, ఈయన ఒక్కటే క్యాన్సిల్ అవుతుందట. అంటే జనాలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? తెలంగాణ సమాజం ఎడ్డోళ్ళు అనుకుంటున్నారా? ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ మోసం చేసింది చాలు. ఇప్పుడు వాస్తవంగా నువ్వు మాట్లాడుతున్న తీరు కానీ ఇవాళ ప్రెస్ లో వచ్చిన మాట్లాడే తీరు కానీ ఒక్కటైనా ఘాటుగా ఉందా కేంద్రం మీద? ఎస్, ఎట్లా మీరు క్యాన్సిల్ చేస్తారు? ఏ విధంగా మీరు క్యాన్సిల్ చేస్తారు? మీ మీద యుద్ధం ప్రకటిస్తామని ఒక మాట మాట్లాడా? ఏందంటే రాజకీయ కోణంతో క్యాన్సిల్ చేసినట, దీని మీద వివరణ అడగాలని కోరుకుంటున్నాడు అంతే తప్ప ఎక్కడ కూడా ఒక బలంగా లేకపోతే అక్కడ ఉన్న మంత్రివర్గ కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఆయన చుట్టూన్నోళ్ళు కానీ ఎవరైనా ఒక వాస్తవం చెప్పి ఆయన మాట్లాడుతుంటే సైలెంట్ గా కూర్చొని పేర్లు తప్ప అక్కడ అడిగే మీడియా సమావేశంలో ఎదురు క్వశ్చన్లు వేసినా కూడా ఆయన సరిగ్గా సమాధానం చెప్పలేక దాటవేస్తున్న ధోరణి కనబడుతున్నది తప్ప ఎక్కడ కూడా బీజేపీ మీద ఆయన కోపం కానీ ఆక్రోశం కానీ మా మీద ఎగురమంటే ఎగురుతాడు, ఒంటి కాలుతూనే ఎగురుతాడు. అదే విధంగా ఇదే ఆ ప్రెస్ మీట్ లో కేసీఆర్ గారి మీద మాట్లాడుతూ గిట్ట మాట్లాడతాడా, బండ బూతులు తిడతాడు, నోరుకి ఎంత అదుపు లేకుండా తిడుతుంది. మరి ఎందుకు తిడతలేవు? ఇప్పుడు మోడీని ఎందుకు తిరుగుతలేవు? అదే విధంగా కేంద్రానికి సంబంధించిన అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు తిడతలేవు? అదే విధంగా బీజేపీ పార్టీని తిడతలేవు. మిత్రులు అంటాడు, మిత్రులు ఇప్పుడు నా ఇక్కడ ఉన్న బీజేపీ మిత్రులు అని మాట్లాడుతున్నాడు. ఎట్లా మిత్రులు అవుతాను? ఏ విధంగా మిత్రులైండు? అంటే రాష్ట్రంలో మిత్రులు, కేంద్రం పోయే వరకు శత్రువులా? ఏ విధంగా మాట్లాడు? అదే విషయంలో మరి బీఆర్ఎస్ ఒక్క నిమిషం అండి, ఎప్పుడన్నా బీఆర్ఎస్ మిత్రులను మాట్లాడా? నేను మళ్ళీ అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నోటి నుంచి వెళ్ళి మా బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుతూ ఒక్క మాట మాట్లాడిపోయినా ఈయన ప్రభుత్వానికి వచ్చినప్పటి బీజేపీ మిత్రులంట. ఇంకోటి ఏంటంటే చాలా సందర్భాల్లో బీజేపీ మిత్రులతో ఇక్కడ కనబడుతుందండి. మొన్నటికి మొన్న అయితే భువనగిరిలో కూడా చైర్మన్ వైస్ చైర్మన్ పదవి పంచుకున్నారు. అదే విధంగా హుజురాబాద్ లో ఓ వ్యక్తిని గెలిపేయడానికి మొత్తం ఆత్మత్యాగమే చేసిండు. అదే విధంగా ఈయన మీరు కూడా పార్లమెంట్ సీట్ల కోసం అనే విమర్శ వినిపిస్తుంది. కానీ ఇప్పుడు సీఎం మాట్లాడుతున్నట్టుగా అంటే తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం, ఆ లక్ష్యానికి తూట్లు పొడిచే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయానికి అందరూ కలిసి రావాలి అని చెప్తున్నారు. ఈ అన్యాయంపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? ఇప్పుడు అన్యాయము గతం నుంచి కేంద్ర ప్రభుత్వం మన మీద మొండి వైఖరి ఉన్నది. అదే విధంగా వాళ్ళ వైఖరి కూడా స్పష్టంగా లేదు. తెలంగాణ ఏర్పాటు కూడా పలుమార్లు అవమానించినప్పుడు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదు. ఎందుకంటే 8 మంది కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు కూడా ఈ రోజు కూడా వాస్తవంగా చెప్పాలి ఒక ఉత్సవమూర్తి లాగా ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ దిగనీకి అదే విధంగా ఉన్నతంగా బతకనీకి గెలిచి తప్ప తెలంగాణకు సంబంధించి ఒక్క అంశాన్ని కూడా 31 నెలలుగా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా మాట్లాడింది. అదే విధంగా బీజేపీ సంబంధించిన వాళ్ళు కానీ ఇప్పుడు ఎంపీ సీట్ల గురించి కాదండి, ఇప్పుడు ఎంపీ సీట్లు ఇప్పుడు 8 గెలిచిన వీరు. అదే విధంగా ఎంఐఎం మొత్తం 17 సీట్లు తెలంగాణ గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి ఏం మాట్లాడుతున్నారు పార్లమెంట్ లో? ఎస్, మేము ఉన్నప్పుడు మాట్లాడినాం కదా, తెలంగాణ అంశాలు పలుమార్లు చర్చకు తీసుకొచ్చినాం. తెలంగాణ సంబంధించిన ప్రతి ఒకవేళ తెలంగాణ గురించి అవమానంగా మాట్లాడితే ఫస్ట్ లేసే గొంతు మాదుండే. కానీ తెలంగాణ ఏం ఇక్కడ జరిగిన అంశాలు ఏంటంటే
ఇప్పుడు మొన్న ఎంపీ ఎన్నికల్లో మా కుక్కలకి సున్నా రాలేదండి. ఇప్పుడు మేము ఎప్పుడు కూడా ఎంపీ సీట్ల కోసం పెద్ద కొట్లాడలేదు. ఎందుకంటే ప్రజలు ఒకవేళ ప్రశ్నించమని మాకు సీట్ ఇస్తే ఆ సీటుకు వన్నె తీసుకొచ్చినాం అంతే తప్ప కానీ గులాంగిరి చేసి బతకలేదు. ఎందుకంటే ఢిల్లీ మీద గతంలో ఉద్యమ టైంలో కొట్లాడినాం, అదే విధంగా ఉద్యమం అయిపోయిన తర్వాత కొట్లాడినాం. అదే విధంగా మొన్న మాకు ఒక లోక్సభలో సీట్ లేకపోయినా కూడా రాజ్యసభలో కొట్లాడుతున్నాం అంతే తప్ప కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా 21 రాష్ట్రాల్లో 23 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి 2 పార్టీలకు, కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీలకు. ఇప్పుడు ఓట్లు సీట్లు కాదండి, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణకు బాగు గురించి మాట్లాడాలి తప్ప తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఎన్నిసార్లు ఆ పార్లమెంట్ లో మీరు ప్రస్తావించాలని అడుగుతున్నా. ఏ రోజు కానీ విభజన హామీల విషయంలో కానీ లేకపోతే తెలంగాణకు సంబంధించిన అన్యాయం జరుగుతున్న విషయం కానీ మీరు ప్రశ్నించకుండా, ఎందుకంటే బీజేపీ ఎంపీలు అదే విధంగా కాంగ్రెస్ ఎంపీలు కలిసి తిరుగుతున్నారు. అదే విధంగా వాళ్ళకున్న దోస్తాను మళ్ళీ కూడా చెప్తున్నా. ఎందుకంటే కేంద్ర పార్టీ ముఖ్యంగా, ఎందుకంటే ఏఐసిసి అదే విధంగా తెలంగాణ వాదులంతా ఏకం కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ పిలుపుని ఎలా చూస్తోంది బీఆర్ఎస్? తెలంగాణ వాదులు ఏ విషయంలో కావాలంటే తెలంగాణ జరుగుతున్న అన్యాయానికి సంబంధించి, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ద్రోహానికి సంబంధించి తెలంగాణ ఎప్పుడూ ఏకమైందని ఈయన ఒక దిక్కున్నాడు, తెలంగాణ సమాజం అంతా ఒక దిక్కున్నాడు. కనబడతలేదా? ఈ రోజు ఏ విషయం మాట్లాడుకోవాలండి? ఇప్పుడు రాష్ట్రంలో ఏ విషయం మాట్లాడుకోవాలి? నీది తిరస్కరించాలి, నీ ఇజ్జత్ పోయింది, నీ కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోయింది. అదే విధంగా ఇప్పుడు ఎంతో మంది ముఖ్యమంత్రులు విదేశ యాత్రలు చేసినప్పుడు కూడా ఎక్కడ తిరస్కరించలేదు. నీ తిరస్కరించాలంటే ఏ విధంగా తిరస్కరించాలనేది ఇప్పుడు కేంద్రం మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కాబట్టి దాని తర్వాత ప్రతిస్పందన ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ప్రతిస్పందన బట్టి మా స్పందన ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈయనకు జరిగిన అన్యాయం వాస్తవంగా, తెలంగాణ ముఖ్యమంత్రి జరిగిన అన్యాయం వాస్తవంగా తెలంగాణ సమాజం అంతా చూస్తున్నారు. ఏ విధంగా ఈయన ఎక్కడ కలవనీకి పోతున్నాడు, ఏ విధంగా కలవనీకి పోతున్నాడు, ఏం జరిగింది, లండన్ పోయిన తర్వాత లండన్ లో జరిగిన అంశం ఏంది, లండన్ నుంచి తిరిగి రావాల్సిన అంశం ఏంది. ఎందుకంటే ఆ కొండ సురేఖ అంశం కానీ వివిధ అంశాలు కానీ ముడిపెట్టుకుని, ఎందుకంటే ఈయన పార్టీలో ఉన్న కొంతమంది కోమటిరెడ్డి అయితే రాజగోపాల్ రెడ్డి మాట్లాడు కానీ ఇవన్నీ మేము బేరేజ్ వేసుకుంటే ఈయన ప్రవర్తన సరిగ్గా లేదన్న అంశం మరి కేంద్రం గుర్తించిందా లేకపోతే ఇంకేం జరిగిందా అన్న అంశాలు వీళ్ళు బయట పెట్టుకునే సందర్భం వస్తుంది. ఎందుకంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారు. ఇప్పుడు ఈయనకు సంబంధించిన ముఖ్యంగా ఈయన టూర్ క్యాన్సిల్ కావడానికి ఈయన వ్యక్తిగత ఆలోచన, ఈయన వ్యక్తిగతంగా ఉన్న అంశాలు, అదే విధంగా ఈయన మొన్న ఇంతకుముందు బట్టి విక్రమార్క ఊద కూడా చాలా డబ్బులు దొరికినాయట. ఆ డబ్బుల విషయంలో కూడా ఇది ముడిపడుతుంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన మంత్రులు వచ్చినప్పుడు డబ్బులు ఏదో విపరీతంగా డబ్బులు వస్తున్నాయి. సో ఈ విషయంలో కొంత కేంద్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించాలన్న అంశంలో ఈయన చేసి ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ఇరు పార్టీలకు సంబంధించి, ఎందుకంటే కేంద్రంలో ఏం జరుగుతున్నది, కేంద్రం నుంచి ఒకవేళ రేవంత్ రెడ్డికి ఏ విధంగా సంబంధాలైనా కూడా చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం తెలుసు అండి. కొత్తగా ఎవరు చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇతనికి ఎందుకంటే దెబ్బ మనమే కొట్టాలి, మందు మనమే రాయాలన్న అంశానికి కరెక్ట్ సూట్ అవుతుంది రేవంత్ రెడ్డి ప్రవర్తన. ముఖ్యంగా ఆయన టూర్ ఆయనే క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఆయనే తిరిగి వచ్చి ఆయనే ప్రెస్ మీట్ పెట్టి ఆయనే ఖండిస్తున్నాడంటే ఆ ఖండించడంలో కూడా మీరు చూసుకోండి లాగున్నదా రిక్వెస్ట్ లాగున్నది. రైట్, థ్యాంక్ యూ రామూర్తి గారు. మొత్తంగా సీఎం ప్రెస్ మీట్ లో కీలక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. చూద్దాం తెలంగాణలో సీఎం ప్రెస్ మీట్ తర్వాత ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధమైన క్లారిటీ ఇవ్వబోతుంది. ఇప్పుడే డీకే అరుణ్ అయితే స్పందించారు. సీఎంకు పబ్లిసిటీ కావాలి, ఇక ఆగస్టు సంక్షోభం ఎదుర్కొనేందుకే సీఎం హుటాహుటిన విదేశీ పర్యటన ముగించుకొని వచ్చారంటూ కూడా డీకే అరుణ్ చెప్తున్నారు. చూద్దాం ఎటువంటి రాజకీయ పరిణామాలు జరగబోతాయి ఏంటి అనేది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టేట్.